శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. గత 4-5 రోజుల నుంచి కాకినాడ పోర్ట్ అనే విషయం అయితే చాలా చర్చనీయాంశానికి అయితే దారితీస్తుంది. అసలు ఈ కాకినాడ పోర్ట్లో ఏం జరిగింది, గత ప్రభుత్వ పాలకులు ఎటువంటి తప్పిదాలు అయితే చేశారు, అసలు ఎంత పర్సెంట్ వాటాని ఎంత పర్సెంట్ వీళ్ళైతే లాక్కున్నారు అనే విషయాలు అయితే ఈరోజు మనమైతే చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. అదేవిధంగా నిన్నైతే ఏపీసీఐడికి అయితే కంప్లైంట్ కూడా చేశారు. గత ప్రభుత్వంలో ఎటువంటి తప్పిదాలు జరిగాయి అనేది కూడా అయితే వాళ్ళు డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మరి మనం వివరాల్లోకి వెళ్తే వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ నుంచి 41.12% అరబిందో పరం అయిపోయింది అని చెప్పేసి అయితే ఇక్కడైతే చెప్తున్నారు. అదేవిధంగా నిన్న ఏపీసీఐడికి ఇదే విషయాన్ని అయితే కంప్లైంట్ కూడా చేశారు. అదేవిధంగా 1-2 రోజుల్లో కేసు నమోదుకి రంగాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. అండ్ ఒకసారి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది గత ప్రభుత్వంలో ఎటువంటి దారుణాలకైతే వీళ్ళు ఒడిగట్టారనేది. బలవంతంగా ఈ 41.12% వాటాని బలవంతంగా అయితే వీళ్ళు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ నుంచి అయితే లాక్కున్నారు. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అంటే అంతకుముందు దీని పేరు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీకి అయితే సింహ వాటాను అయితే ఈ కంపెనీకి అంటే 41.12% అయితే ఈ కంపెనీకి అయితే అప్పచెప్పారు. అంటే బలవంతంగా ఈ అధికారులను అయితే ఇబ్బంది పెట్టి దిగ్బంధనం చేసి వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ కంటైనర్ల మీద దీంట్లో స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి, అంటే గవర్నమెంట్ వాళ్ళదే కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఏది చెప్పినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళైతే ఈ సింహపు వాటాను అయితే వీళ్ళ వశం అయితే చేసుకున్నారు. ఇదే కంప్లైంట్ ని కేవీ రావు గారు అయితే ఏపీసీఐడికి అయితే ఇదే కంప్లైంట్ అయితే నిన్నైతే వాళ్ళు చెప్పారు. ఈ మేరకైతే ఈ విషయం మీద 1-2 రోజుల్లో కేసును అయితే దర్యాప్తు చేస్తాము అని చెప్పేసి సిఐడి వారైతే కేవీ రావు గారికి అయితే చెప్పారని తెలుస్తుంది. ఇక్కడ అత్యంత షాక్ అయ్యే విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులైనటువంటి విజయసాయి రెడ్డి గారి మేనల్లుడు కంపెనీకి అయితే ఈ వాటాలు వెళ్తున్నాయని చెప్పి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ మనం చూసుకుంటే కొంచెం డీటెయిల్ గా దీని వాల్యూ వచ్చి చూసుకుంటే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ విలువ దాదాపు 4,068 కోట్లు. అందులో 41% అంటే 41.12% అంటే 1,672 కోట్లు అక్షరాల వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వీళ్ళైతే ఈ వాటాను అయితే వీళ్ళ వశం అయితే చేసుకుంటున్నారు. అండ్ మనం గమనిస్తే గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఒక సీపోర్ట్ నుండే దాదాపు 41.12% వాటాని అంటే 1000లో 410 రూపాయలని ఇలా తీసుకుంటున్నారు. అంటే 1000 కోట్లలో 400 కోట్లు వీళ్ళు తీసుకుంటున్నారు ఒక సంవత్సరానికి. అంటే ఎంత దారుణం అని చెప్పొచ్చు. వీళ్ళు అదే విధంగా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ల మీద కేసులు పెట్టి, అంటే వీళ్ళ మాట వినకపోతే కేసులు పెట్టి బెదిరించి కోర్టు చుట్టూ లాయర్ల చుట్టూ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆఫీసర్స్ కానివ్వండి ఎలా ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయగలరు? లొంగిపోతారు సింపుల్ గా. అలా లొంగిపోవడం వల్లే ఇప్పుడైతే ఎంత నష్టం మన ఆంధ్ర ప్రజలకైతే వాటిల్లింది అని అయితే చెప్పొచ్చు. ఇక్కడతో గవర్నమెంట్ మారింది కాబట్టి వీళ్ళ ఆగడాలకైతే ఒక చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ వచ్చింటే ఇంకా కృష్ణపట్నం పోర్టును కూడా అమ్మేసే వాళ్ళేమో అని చెప్పేసి అయితే నాకైతే అనుమానంగా ఉంది.